SVREM హై స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ అందే శ్రీనివాసులు ఆధ్వర్యంలో SVREM హై స్కూల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ సింఫనీ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. 2001లో స్థాపితమైన తర్వాత 2003 నుండి 2026 వరకు 10వ తరగతి పాస్ అయి వెళ్లిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది. 2023, 24, 25 సంవత్సరపు స్కూల్ టాపర్స్ కు గోల్డ్ మెడల్, క్యాష్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తిరుపాలు, అబ్దుల్ హమీద్, నరసయ్య మరియు SVREM హై స్కూల్ స్టాఫ్ రమేష్ బాబు, రమా మేడం, రాము, శ్వేత మరియు కరెస్పాండెంట్ డాక్టర్ అందే శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. SVR ఇంగ్లీష్ హై స్కూల్ 25వ వార్షిక సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా రావడం జరిగింది. అందే శ్రీనివాసరావు వారు 2001లో స్థాపించిన SVR స్కూల్ ఇందులో జరిగిన ప్రతి విద్యార్థులు కూడా ఒక మంచి పొజిషన్, డాక్టర్స్, కలెక్టర్స్, IPS, IAS చదివి ఒక మంచి భవిష్యత్తు. ఇందులో గొప్ప విషయం అంటే అందే శ్రీనివాసరావు వేసిన చెట్టు ఆయన కాసి 10 మంది దారిస్తుంది. అందులో ఎంతో కృషి చేస్తున్న రమేష్ గారు కానీ, రాము గారు కానీ, అమ్మ మేడం కానీ, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వాతావరణ పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి SVR స్కూల్ అంటే ఉత్తరాలు. చాలా మంది అనుకుంటారు పెద్ద స్కూల్, కానీ ఈ స్కూల్లో కుటుంబం అంతా పర్యవేక్షిస్తూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చదువు మీ జీవితానికి చాలా అవసరం. చదువు అనేది కులం లేదు. మీ ఉన్నత స్థితికి పోవాలంటే తప్పకుండా మీరందరూ పిల్లలు చదివించుకోవాలి. చదువుతో పాటు వాళ్ళకు ఒక సంస్కృతి, సాంప్రదాయాలు ఇచ్చారు. అవి ఒక SVR స్కూల్లో అందిస్తారు. ఒక పర్యవేక్షణ, పక్కనే పార్కు అడుగు జరిగి అంటే ఒక పర్యవేక్షణలో కుటుంబ సభ్యంగా జరిగే SVR స్కూల్కి రావడానికి చాలా సంతోషపడతాను. తప్పకుండా తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా SVR స్కూల్ ఇంకా ఎదిగి ఇప్పుడు 3 బ్రాంచ్లు పెట్టారు, మరిన్ని బ్రాంచ్లు కోరుకుంటూ అందరికీ ఆలోచన చేస్తూ తల్లిదండ్రులు తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి ఒక మీ కుటుంబ పరిస్థితి మారాలన్నా చేయాలన్నా దానికి ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు అనేది కులం మొత్తం లేదు. తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించి మంచి భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ SVR స్కూల్ వారి స్టాఫ్ ని, వారి చైర్మన్ అందరూ కూడా చెప్తూ సెలవిస్తున్నారు. చేసిన అతిథులకు ఆహ్వానితులకు స్వాగతం. అలాగే తల్లిదండ్రులు కూడా నా అభినందనలు. ఎందుకంటే ఈ 25 ఏళ్ల ప్రయాణంలో వాళ్ళు నాతో కూడా కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఒక విజయం వెనుక చాలా మంది కృషి ఉంటేనే ఆ విజయం అందుతుంది. ఆ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోత్సాహంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు, రాము గారు, శ్వేత, రమా వీళ్ళందరూ కూడా ఈ స్కూల్ యాజమానులుగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక విద్యా సంవత్సరం ఈ రోజు అనితర సాధ్యం అన్నమాట. అలా ఉంది ఈ రోజుల్లో. కానీ ఇంత కృషి ఉంది. ఈ మారుమూల ప్రాంతంలో స్కూల్ పెట్టి చక్కగా చేయడం అంటే అది నా ఒక్కడి వల్ల అయిన పని కాదు. ఈ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను ముందుకు సాగాను. దాన్ని కొందరికి మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక పట్టుదల ఉంటేనే మనం కష్టపడితేనే పైకి వస్తామని ఒక గుర్తింపు ఉంది నాకు. అలాగే చిన్నప్పుడు అన్ని కష్టపడడం నేర్చుకున్నాను. అందువల్ల ఈరోజు నాకు విద్య లేకపోయినా కూడా 10 మందికి విద్య అందించాలి. ఈరోజు విద్య ఉంటే వాడు ఎక్కడికైనా పోగలడు. అందువల్ల వాళ్ళు ముందుకు పోవాలని నేను తల్లిదండ్రులకి చెప్పేది ఒకటే, పిల్లల్ని గమనించుకోండి, వాళ్ళ ఆశయాలకు మీరు పునాది వేయండి, వాళ్ళ విషయంలో అశ్రద్ధ వహించకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడే చాలా కాలాతీతమైంది కాబట్టి ఈ పాఠశాల చెప్పాలంటే ఒక ఉమ్మడి కుటుంబం స్థాపించినటువంటి పాఠశాల. 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి పాఠశాల. మరి రిజల్ట్ పరంగా చూస్తే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా టీచరు చెప్పినటువంటి అంశాలు చూసినట్టయితే ఈ పాఠశాలకి రూట్స్ అందే శ్రీనివాసులని, స్టెమ్ కాండం వచ్చేసి వాళ్ళ పిల్లలు పేరెంట్స్ అని, ఆకులు అవన్నీ పూలు, పుష్పాలు, రెమ్మలు, కొమ్మలు టీచర్లని, ఆకులన్నీ వచ్చేసి విద్యార్థులు, పూలు, పుష్పాలన్నీ విద్యార్థులు చెప్పడం జరిగింది. సో 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలంలో ఎంతోమంది డాక్టర్లని, ఎంతోమంది ఇంజనీర్లని, అలాగే IAS అన్నీ చేశారని చెప్పడం జరిగింది.